శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తమిళ ఆరాధ్య గ్రంథాలైన 12 తిరుమురైలు తెలుగులోకి తర్జుమా చేయబడి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మనకు ఎలా లభించాయో దర్శించుకున్నాం. ఈ భాగంలో 63 నాయనార్లలో ప్రముఖులైన జ్ఞానసంబంధర్ అరుణాచల వైభవాన్ని తమ దేవార పదికములతో ఎలా కీర్తించారో ఇప్పుడు దర్శించుకుందాం. ముందుగా 63 నాయనార్లలో ప్రఖ్యాతిగాంచిన జ్ఞానసంబంధర్ గురించి తెలుసుకుందాం. చిదంబర క్షేత్రానికి సమీపంలోని షీర్గాలి అనే మహిమాన్వితమైన క్షేత్రంలో శివపాద హృదయుడు భగవతీ అమ్మాళ్ అనే పుణ్య దంపతులకు జ్ఞానసంబంధర్ జన్మించారు. జ్ఞానసంబంధర్కు 3 ఏళ్ల వయసులోనే పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చి పార్వతీదేవియే స్వయంగా బంగారు గిన్నెలో తన జ్ఞానక్షీరమును స్వహస్తాలతో జ్ఞానసంబంధర్కి త్రాగించింది. తనకు లభించిన దర్శనాన్ని వర్ణిస్తూ జ్ఞానసంబంధర్ 3 సంవత్సరాల వయసులోనే 10 పద్యములున్న దేవార పదికంతో పార్వతీ పరమేశ్వరులను కీర్తించారు. అనేక శైవ క్షేత్రాలను దర్శిస్తూ అరుణాచల సమీపంలో ఉన్న అరక్కండ నల్లూరు క్షేత్ర దర్శనానికి వచ్చారు. అక్కడి నుండి మహిమాన్వితమైన అరుణగిరిని దర్శించిన జ్ఞానసంబంధర్ తను అరుణాచలం వెళ్ళడానికి దారి చూపేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. అప్పుడు అరుణాచలేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి పరమేశ్వరుని కైంకర్యమునకు పువ్వులు కోస్తుండగా జ్ఞానసంబంధునికి కనిపించారు. జ్ఞానసంబంధర్ ఆయన వద్దకు వెళ్ళి వినయంతో, స్వామి, తమ నివాసం ఎక్కడా? తమరు ఇక్కడున్నారేంటి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాను అరుణాచల నివాసినని, ప్రతిరోజు తెల్లవారుజామున పువ్వులను సేకరించి అరుణాచలేశ్వరునికి సమర్పించడానికి ఇక్కడికి వస్తాను అని చెప్పారు. అప్పుడు జ్ఞానసంబంధర్ ఆశ్చర్యంతో, అరుణాచలం ఇక్కడికి ఎంత దూరం ఉంది? నాకు దారి చూపించగలరా అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి అడిగారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు, అరుణాచలం ఇక్కడికి సమీపంలోనే ఉంది. చిన్నపిల్లవాడివైన నువ్వు నడవగలవు, రా, అరుణాచలానికి దారి చూపిస్తాను అని చెప్పారు. అప్పుడు జ్ఞానసంబంధర్ తన పరివారంతో ఆ బ్రాహ్మణుని అనుసరించారు. ఆ బ్రాహ్మణుడు దారి పొడవున అరుణాచల మహాత్మ్యమును వివరిస్తూ నడుస్తున్నారు. జ్ఞానసంబంధర్ అరుణాచల మహాత్మ్యమును గురించి వింటూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి ఉవ్విళ్ళూరుచు ఆ బ్రాహ్మణుని వెంట నడవసాగారు. అరుణాచల క్షేత్ర సమీపం చేరుకోగానే హఠాత్తుగా దోపిడీ దొంగలు చుట్టుముట్టి జ్ఞానసంబంధర్ ఆయన పరివారం వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. ఈ విచిత్ర సంఘటనకు జ్ఞానసంబంధర్ వస్తువులు పోయినందుకు చింతించలేదు కానీ, తామేమి తప్పు చేశామని ఇలా దోపిడీకి గురయ్యాము, ఇదంతా దైవలీలయే అని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమ దయాసాగరుడైన అరుణాచలేశ్వరుడు వృషభ వాహనారూఢుడై ఉమాసహితుడై జ్ఞానసంబంధుల ఎదుట ప్రత్యక్షమై, దొంగలుగా వచ్చింది తన భూతగణాలే అని చెప్పి, అరుణాచలమునకు వచ్చువారు ఆర్భాటంతో రాకూడదు, సర్వమును త్యజించాలి అని, అందువల్లే సంపదలు హరింపచేశానని, ఆలయాన్ని చేరిన తర్వాత మీ సంపదలు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వబడతాయని చెప్పి అరుణాచలేశ్వరుడు అంతర్ధానమయ్యారు. జ్ఞానసంబంధర్ అరుణాచలేశ్వరుని కరుణను ఉన్నాములై ఉమయాలుడుం ఉడనాహియ వరువన్ పెన్నాహియ పెరుమాన్మలై తిరుమామణి తిహల అనే పదికంతో అరుణాచలేశ్వరుణ్ణి కీర్తించారు. ఈ పదికం యొక్క అర్థం ఏంటంటే, నిస్సందేహంగా తనకు సమానమైన వారు లేని ఆ మహేశ్వరుడు ఉమాదేవిని తన శరీర వామభాగమున
ఐక్యం చేసుకుని ఉన్నారు. అనేక ప్రవాహముల సమూహములతో మెండైన సారవంతమైన మట్టితో కూడి ఉన్న మందముగా శబ్దము చేస్తూ ప్రవహించే సెలయేరులు ఉన్న తిరువన్నామలయందు వెలిసిన అరుణాచలేశ్వరుణ్ణి ఎవరైతే తమ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారో వారిని దుష్కర్మల నుండి పరమేశ్వరుడు తప్పక విముక్తుల్ని చేస్తారు. వృషభమును వాహనముగా అధిరోహించి శ్మశానంలో శరీరమంతా కాలిపోయిన తరువాత వెంట్రుకలన్నీ ఊడిపోగా మిగిలిపోయిన తెల్లని కపాలమునందు తాను అడుగకనే ప్రపంచంలోని ప్రజలు భిక్షగా వేసిన ఆహారాన్ని స్వీకరిస్తూ వయసుతో పాటు మెరిసినట్లుగా మరియు ఎర్రని జటలపై పసితనమును గొలుపు స్వచ్ఛమైన తెల్లని నెలవంకను ధరించి ప్రతిధ్వనిని కలిగించు అందెలను కాళ్లకు ఆభరణములుగా తొడుగుకొని పరమేశ్వరుడు అన్నామలైలో వెలిసి ఉన్నారు. పంచభూత తత్వములలో అగ్నికి ప్రతీకగా ఉన్న అన్నామలై పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు నృత్యం చేస్తూ పార్వతీ సమేతుడై వెలిసి ఉన్నారు. గతంలో చేసిన పాపాలే కాక భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా అరుణాచలేశ్వరుడు దగ్ధం చేస్తారని, అరుణాచలేశ్వరుని నిందించు వారి మాటలను లక్ష్యపెట్టక ఏకాగ్ర చిత్తంతో ఆశ్రయించాలని చెప్పారు. అంతేకాకుండా అరుణాచలం కేవలం ఒక సామాన్యమైన పర్వతం కాదు, మూర్తీభవించిన పరబ్రహ్మ స్వరూపం. భక్తుల పట్ల ఆయనకున్న కరుణ వల్ల ఘనీభవించిన ప్రేమ రూపం దాల్చి వారి హృదయాలను పూర్తిగా ఆక్రమించి తెలుసుకోవలసిన తత్వమును తెలుసుకునుటకు సహాయపడుతుంది అనే దేవార పథికంతో అరుణాచలేశ్వరుని జ్ఞాన సంబంధర్ కీర్తించారు. ఇంతలో భూతగణాలు దొంగల రూపంలో అపహరించబడిన జ్ఞాన సంబంధర్ యొక్క వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేశారు. జ్ఞాన సంబంధర్ కొంతకాలం అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుని దర్శనాన్ని మదిలో తలుచుకుంటూ మరొక పథికమైన పూవార్ మరల్ కొందు అడియార్ తొలువార్ పుగల్వార్ వానోర్గల్ అనే పథికంతో కీర్తించారు. ఈ పథికానికి అర్థం ఏంటంటే, సుగంధ భరిత పుష్పములను వెదజల్లు భక్తులచే పూజింపబడువాడు, దేవతలచే కొనియాడుబడువాడు, త్రిపురాసురులను భస్మమరణించి వారిని కరుణతో అనుగ్రహించువాడు, పెద్దవైన మేఘములు ఉరుముచు జోరున వర్షము పర్వత శిఖరముపై కురుస్తూ ఉండగా అది విని భయకంపితులైన పశువులు తన తోటి ఆవుల మందతో కలిసి పల్లపు ప్రాంతమును చేరు అన్నామలై ప్రాంతమున వెలిసే ఈ ఈశ్వరుడు ఆనందముగా మేఘముల మధ్య సంచరించు చంద్రవంకను సిగపై ధరించువాడు, దేవతలందరికీ గురువైన పరమేశ్వరుడు సముద్ర మదనమందు వెలువడిన గరళమును సేవించి కంఠమునందు ఉంచుకుని తాను ప్రపంచమును ఎల్లప్పుడూ కాపాడువాడుననే సత్యమును వెల్లడించినవాడు, పరుష పదములను ఉచ్చరించు వేటగాళ్ల యొక్క స్త్రీలు తాత్కాలికంగా కొండపై కట్టబడిన తమ గుడిసెలపైకి ఎక్కి కిందనున్న పొలములను చూస్తూ ఓయ్ అనుచు తీయని గొంతుతో పలుకు చిలకలను పారద్రోలుచున్న అన్నామలై ప్రాంతమున వెలిసే ఆనందముగా, రాత్రి సమయమందు పందులు, లేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు మొదలైన జంతువులన్నీ గుంపులు గుంపులుగా పర్వత అంచు నుండి దిగుచు దిగువన గల పల్లపు ప్రాంతమునకు చేరు అన్నామలై పర్వతమునందు వెలిసిన ఆ పరమేశ్వరుడు ఆధ్యాత్మిక జ్ఞాన సమ్మేళనం. సద్వాక్కులను పలుకు భక్తులను కాలచక్రమున జరుగు పునర్జన్మల నుండి విముక్తులను చేయువాడు, తనను వీడి ఎడబాసి కానరాకయున్న ఆడగజమును వెతుకు పెద్ద తొండము గల మదమెక్కిన మగ ఏనుగు గీంకారం చేయిచు అటు ఇటు పరుగులిడుటచే అలిసి సొమ్మిసిల్లి నిద్రించు తిరువన్నామలై ప్రాంతమున వెలిసిన పరమేశ్వరుడు, దారము వలె సన్నని నడుమును గల ఉమాదేవి అమ్మను ఒక భాగమున ఐక్యమొనరించుకొనినవాడు, పెద్దవైన విల్లంబులను ఉపయోగించు కురవజాతి జనులు వెదురు కొమ్మల నుండి సేకరించే ముత్యములను మణులను ఆహార ధాన్యముల వలె పోగుచేసి అన్నామలై ప్రాంతమందు వెలిసిన ఆ ఈశ్వరుడు, నిండైన రూప సౌందర్యం గల ఉమాదేవిని అర్ధ శరీరమందుంచుకొనిన పరమాత్ముడు, పర్వత దిగువన పశువుల కాపరి మేయిచున్న తన పశువుల కొరకు చేతియందు ఉన్న మురళితో వేణుగానమును చేయుచుండగా ఆ గానమును విని ఇంటికి తిరిగి ప్రయాణమైన పశువులన్నీ కలిసి వచ్చి
అతని చుట్టూ చేరి అన్నామలై ప్రాంతమున వెలిసిన పరమేశ్వరుడు. భక్తులంతా తనను కొనియాడ దేవతల నాయకుడై అనాది కాలం నుండి కొలవబడు కలంకము లేని ఆది దైవముగా వారిచే గుర్తింపబడుతూ వారి పాపకృత్యముల బారి నుండి కాపాడుచు వారి దుఃఖములను తొలగించుచున్నవాడు. సంబరముల ఆగమమును ముందుగా తెలియజేయుటకై వాయించబడు ముళవు అను వాయిద్యము శబ్దము చేయ పురాతనమైన పర్వత అంచుల నడుమున సంధ్యా సమయమున నెలవంక వెలువడుచు ప్రకాశించు తిరువన్నామలై నగరమును వెలిసిన పరమేశ్వరుడు. మదిని వేరొక దైవమును తలవక తనను అనునిత్యము కొలుచు భక్తుల పాపకృత్యములను తొలగించుటయే కాక వారిని తమ కర్మబంధముల నుండి విముక్తులను చేయు పరమాత్ముడు. తన బలమును సాధించిన విజయమును గొప్పదిగా ఊహించుకొనిన రావణుడు కైలాస పర్వతమును పెకలింప ప్రయత్నించినప్పుడు అతని గర్వము, ఛాతి, భుజములు పిండి అగునట్లు కాలివేలితో అణిచి తరువాత రావణుడు వేడుకొనగా అతడిని అనుగ్రహించి వరములు నొసుకున వాడే కైలాసనాథుడు. పర్వతములు కప్పివేయినట్లు నిటారుగా దట్టంగా పెరుగు వెదురు చెట్లు వెదజల్లు ముత్యములు వివిధ మణులను కురవజాతి స్త్రీలు పర్వత దిగువనందు ఒక చోట కుప్పగా పోగు చేసి ఉంచి వానిని కొనుటకు వచ్చు జనులను తీసుకుని పోయి ఆడుతూ పాడుతూ వారికి కొలిచి ఇచ్చు అన్నామలై నగరమున వెలిసిన ఆ మహేశ్వరుని యొక్క ఉనికిని ఆద్యంతాలను బ్రహ్మ విష్ణువులు ఇరువురు వెతికి కనుగొనలేకపోయారు. మందమతులైన వారు మాట్లాడు మాటలను సత్యమని అనుకోరాదు. గుండ్రటి ముఖము గల ఉమాదేవి అమ్మవారిని ఐక్యం చేసుకుని పర్వత దిగువలందు సింహములు, ఎలుగుబంట్లు గుంపులుగా వచ్చి చేరు తిరువన్నామలయందు వెలిసి అనుగ్రహించు పరమాత్మ స్థిరముగా ఉండు ఈ దేవాలయమును మనసారా దర్శించండి. రాత్రి వేళయందు పడగను విప్పి ఆడు నాగుపాములు వసించు ఛాయలు గల తిరువన్నామలయందు వెలిసిన పరమాత్ముని సజ్జనులచే కొనియాడబడుచున్న శీర్గాళీ నగరమునకు చెందిన జ్ఞాన సంబంధర్ పొగిడి పాడిన అరుదైన అపురూపమైన పదజాలముతో కూడి ఉన్న ఈ 10 పద్యములను నేర్చుకుని పాడు సజ్జనులంతా మరణానంతరము శివలోకమునకు ఏగి దేవతలచే కొనియాడబడిదరని జ్ఞాన సంబంధర్ అరుణాచలేశ్వరుణ్ణి ఎంతో మహిమాన్వితమైన దేవారపదికములతో కీర్తించారు. ఇప్పటి వరకు 63 నాయనార్లలో ప్రముఖులైన జ్ఞాన సంబంధర్ అరుణాచలేశ్వరుణ్ణి తమ దేవారపదికములతో ఏ విధంగా కీర్తించారో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో 63 నాయనార్లలో ప్రసిద్ధి చెందిన అప్పర్ అరుణాచలేశ్వరుణ్ణి తమ దేవార పదికాలతో ఏ విధంగా కొనియాడారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా